నమో గురుభ్యః. మనము మన మహాభారతం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అరణ్య పర్వలో ఉన్నాము. మన గురువుగారు వ్యాసుల వారు మనకు ధర్మాధర్మాలను ఏ విధంగా విచారణ చేయవలసి ఉంటుంది, మోక్ష ధర్మము ఎందుకు శ్రేయస్కరము అని శౌనకుల వారి ద్వారా నేర్పిస్తూ ఉన్నారు. మనము తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మన శౌనకుల వారు యుధిష్ఠిరుడితో ఏం చెప్తూ ఉన్నారు అంటే, నువ్వొకవేళ అర్థకామాలను మాత్రమే పట్టుకుని కూర్చున్నావు అంటే ధర్మం పోగొట్టుకుంటావు అని ఆయన చెప్పగానే, కాదండి నేను ధర్మం కోసమే అర్థం కోరుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే గృహస్థిగా ఉన్నాను. గృహస్థాశ్రమంలో మరి తప్పనిసరి గాబట్టి అర్థము. గృహస్థాశ్రమ ధర్మాల్ని నెరవేర్చాలి అంటే ధనం కావాలి కదండీ మరి. అందుకనే నేను కోరుకుంటూ ఉన్నాను అని ఆయన చెప్తూ వచ్చాడు. ఎందుకు అంటే, నా పైన ఆధారపడ్డ వాళ్లకు నేను కావలసిన వసతులు ఏర్పాటు చేయాలి, భోజనం ఏర్పాటు చేయాలి. కాబట్టి ధనం కావాలి కదా! ఇది నా ధర్మం కదా! నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా నేను చేయవలసిన కర్తవ్యాలున్నాయి. అందుకోసం ధనం కావాలి గదా! నేను గూడా నా కోసం, నా దేహ పోషణ కోసం చూసుకోవాలి. మరి దానికి గూడా ధనం కావాలి కదా! ఇది నా ధర్మం గదా! అని చెప్తూ ఇది నా ధర్మం కాబట్టి ఈ ధర్మాన్ని ఆచరించడం కోసం ఈ ధనం కావాలి. ఇది నా ధర్మము. ఈ ధర్మాన్ని ఆచరించడానికి ధనం కావాలి. ఇదిగో ఇది కూడా నా ధర్మము. దీన్ని కూడా ఆచరించడానికి మళ్ళీ ధనం కావాలి అని ఆయన ధర్మాలు చూపిస్తూ అందుకు ధనం కావాలి అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఈ విధంగా ధర్మాన్ని ఆచరించడం కోసం ధనం కావాలి. ధర్మంగా నేను చేయవలసిన నా కర్తవ్యాల్ని చేయడం కోసం ధనం కావాలి అని అనుకుంటూ సరిగ్గా చూడకపోతే వెంటనే ఆ ధర్మం కాస్త ధనమైపోతుంది. ఇంక ధనార్జనే ధర్మమైపోతుంది. అసలు ధర్మమూలమిదం జగత్తని ఉన్నది కాస్త ఆ ధర్మాన్ని సాధించడం కోసం ధనం కావాలి గదా! అని ధనమూలమిదం జగత్ అయిపోతుంది చివరికి. ధర్మమూలమిదం జగత్ కాస్త సరైన విచారణ లేకుండా, సరైన ఆచరణ లేకుండా ఉంటే ధనమూలమిదం జగత్తుగా మారిపోయే ప్రమాదముంది. కాబట్టి వదిలిపెట్టు నువ్వు అని చెప్తుంటే గూడా ఆయన చూసుకోవడం చాతగాకుండా ఉన్నాడు. కాబట్టి మన గురువుగారు ఇంకొక విధంగా ఇదే విషయాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. ఇదిగో మనసు చాలా కష్టము. అది మనిషిని అధర్మము అంటే అసత్ ధర్మాలు, అధర్మాలు అంటే అసత్ ధర్మాలు. ప్రాపంచికమైన కర్మల్లో ఉన్నదంతా అసత్తే. దానికి సంబంధించిన ధర్మాలన్నీ అధర్మాలే. మనసు ఒకవేళ అటువంటి అధర్మంలో, ప్రాపంచికమైన ధర్మాల్లో, కర్మల్లో ఉన్నది అంటే, ఇంద్రియాలను కూడా నువ్వు నిగ్రహించలేవు. ఇంద్రియాల వెంటబడి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు కూడా పతనమైపోతావు. ఎప్పుడైతే ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలను తగులుకున్నాయంటే, వెంటనే ఆ పూర్వ సంకల్పాలతో, అపూర్వ వాసనల వల్ల మనసు కలుగుతుంది. ఆ మనస్సు రకరకాల ఉత్సుకతలు పెట్టుకుని, విషయాలపైన కామాలు కల్పించుకుని, లోభితనాలన్నీ పెంచుకుని, అర్థం గురించిన ఆలోచనలతో కామమున్నది అంటే అర్థముంటుంది. దాంతో పతంగవత్ ఏదో మిడతలాగా జ్యోతిర్లోభాత్ అగ్నికి ఆశపడి, ఆ రూపాన్ని చూసి మోహపడి, మిడత పోయి ఆ అగ్నిలో పడి కాలిపోయినట్టే వీడు కూడా నశించిపోతాడు అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ
మన వ్యాసుల వారు శౌనకుల వారి ద్వారా యుధిష్ఠిరుడికి ఏం చెప్పిస్తున్నారు? సంకల్ప వీర్యంతో మనస్సులో కలిగిన కామము విషయాలతో తగులుకుని, అదిగో రూపాలకు ఆశపడి, అగ్నిని చూసి అందులోకి వెళ్ళిపోయి పడి, కాలిపోయే మిడతలాగా ఉంటుంది పరిస్థితి అని చెప్తూ ఉంటే, మనము ఇటువంటిదే మన వివేక చూడామణిలో గూడా చదువుకున్నాం గదా! అక్కడ ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పారు మన శంకర్ల వారు. దాన్ని గూడా చూద్దామని అనిపించింది. అందుకని చూద్దాము. మన వివేక చూడామణిలో శంకర్ల వారు మనకిచ్చిన సాధన చతుష్టయంలోని శ్లోకాల్లో 76 శ్లోకము. కొన్ని కొన్ని ప్రతుల్లో కొన్ని కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ అటు ఇటు మారుతూ వచ్చాయి. కానీ అటు ఇటుగా 76 శ్లోకం అనుకోండి. అందులో శబ్దాదిభిః పంచభిః ఏవ పంచత్వం ఆపుః స్వగుణేన బద్ధాః కురంగ మాతంగ పతంగ మీన భృంగాః నరః పంచభిః అంచితః కిం. ఒక పంచ జీవులుంటాయి. ఒక 5 జీవులు. అవేవి అంటే, ఒక కురంగము అంటే ఏదో లేడి, మాతంగం అంటే ఏనుగు, పతంగం అంటే మిడత, మీనం అంటే చేప, భృంగం అంటే తుమ్మెద. ఈ 5 ప్రాణులను ఎందుకు తీసుకున్నారంటే, ప్రతి ప్రాణికి ఇక్కడ చెప్పిన ఈ 5 ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అన్న ఆ విషయాలేవున్నాయో తన్మాత్రలు, వాటి పట్ల ఈ ఐదిటికి ఇంట్రెస్ట్, ఆసక్తి చాలా ఎక్కువ. అందుకని ముఖ్యంగా ఈ 5 జీవులను చూపిస్తూ ఉన్నారు. ఏదో శబ్దం అనుకోండి. శబ్దానికి లేడి పిల్ల ఆశపడి వెళ్తుంది. మన వేటగాడు అక్కడ వల పన్ని, అక్కడ కొంత దూరంలో కూర్చుని ఏదో వేణువు వాయిస్తూ ఉంటే, ఆ వేణుగానానికి, ఆ నాదానికి ఆశపడి, ఆ శబ్దానికి ఆశపడి, అది అటువైపు వెళ్ళిందనుకోండి, ఆ వేటగాడికి దొరికిపోయిందనుకోండి, ఇంకది పంచత్వం పొందుతుంది. అంటే మరణిస్తుంది అని అర్థము. లేదా రెండో తన్మాత్ర శబ్దం అయిపోయిన తర్వాత స్పర్శ. ఆ స్పర్శకు ఆశపడి ఏదో మాతంగము ఏనుగున్నదనుకోండి, ఆడ ఏనుగుకు మగ ఏనుగు, మగ ఏనుగుకు ఆడ ఏనుగు వాటి స్పర్శలు కావాలి అన్న వాంఛ ఎక్కువుంటుంది. ఆ కోరికతో ఉన్న ఏనుగులను అదే లోభితనంతో, అదే బలహీనతతో పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్న మన వేటగాడు, ఏదో అక్కడ ఒక గోతి లాంటిది తవ్వి దానిపైన గడ్డి లాంటిదంతా పరిచి అక్కడ ఏదో ఇంకొక ఏనుగులాగా కనిపించే రూపాన్ని పెడితే, నిజంగా అక్కడ ఏదో ఏనుగున్నది, దాంతో నేను కూడి రమించొచ్చు, స్పర్శ సుఖాన్ని పొందొచ్చు అని అటువైపుకు వెళ్ళిపోయిందనుకోండి, ఆ గోతిలో పడి వేటగాడికి చిక్కి నశించిపోతుంది. లేదా మూడో తన్మాత్ర శబ్ద స్పర్శలయిపోయిన తర్వాత రూపము. ఏదో ఒక రూపాన్ని చూసి ఇక్కడ మన పతంగము జ్యోతులు చూసి అది అంత బ్రైట్‌గా ఉండేసరికి అట్రాక్ట్ అయ్యి, మిడతలే గాదు మనకు గూడా ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మనం రాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత మనం ఆ డెస్క్ దగ్గర డెస్క్ లైట్ ఒక్కటి వేసుకొని చదువుకుందామంటే సన్న పురుగులు ఎక్కడైనా ఒకటున్నాయనుకోండి, అవి ఇక్కడికే వస్తాయి. అవొచ్చి ఇక్కడ తగులుకుంటాయి. ఏదో మన మామూలు బల్బ్ అంటే సరే గాని, దీపం పెట్టుకొని చదువుకుంటూ ఉంటే ఆ దోమలు గాని, సన్న పురుగులు గాని, ఇక్కడ మిడతలు గాని ఏవైనా సరే, ఆ జ్యోతిని చూసి ఆ రూపానికి ఆ లోభితనం పొంది అక్కడికొచ్చేసాయనుకోండి దీపం దగ్గరికి, ఆ అగ్నిలో పడి కాలిపోతాయి, మరణిస్తాయి. లేదా నాలుగో తన్మాత్ర రుచి. రసానికి ఆశపడి, రుచికి ఆశపడి చేప పిల్ల. ఏదో ఒక చేప పిల్లో, పెద్దదో ఏదోటి. ఆ గేలానికి
ఏదైనా ఒక మాంసపు ముక్కని పెట్టి దాన్ని నీళ్ళల్లో వదిలితే ఆ మాంసపు ముక్కకు ఆ రుచికి ఆశపడి, ఆ లోభితనంతో పట్టుకోబోయి, ఆ గేలానికి, ఆ కొక్కానికి చిక్కుకుని, నోరు గుచ్చుకుని విలవిల్లాడుతూ తర్వాత ఆ చేపలు పట్టే వాళ్ళకి దొరికి మరణిస్తుంది చేప. అట్లానే భృంగము మన తుమ్మెద ఇది గూడా అంతే. ఆ తేనెలు కావాలి అన్న లోభితనముంటుంది. అదేం చేస్తుంది? ఆ తుమ్మెద పద్మంలోకి వెళ్ళిందనుకోండి. పద్మంలోని మకరందాన్ని తాగుతూ, తాగుతూ, తాగుతూ మత్తెక్కిపోయి ఇంకివతలకి రాలేదనుకోండి. ఆ పద్మము సాయంత్రం పూట ముకుళించుకుని పోతుంది గదా! ఆ సమయంలో అది లోపలే ఉండిపోయి ఊపిరాడక చనిపోతుంది. ఈ రకంగా పాపము ఈ చిన్న చిన్న ప్రాణులు, జీవులు తుమ్మెదలు, మిడతల దగ్గర నుంచి పెద్ద పెద్ద జీవులు ఏనుగుల దాకా గూడా ఏదో ఒక్క ఇంద్రియము ఎక్కువగా లోభితనంతో ఉంటే, దాని కారణంగా వెళ్ళి, ఆ గుణంతో వాటిలోనే ఉన్న ఆ గుణానికి బద్ధులై అవి పంచత్వాన్ని పొందుతూ ఉంటే, మనిషి వీడి దురదృష్టము, వీడి దరిద్రం ఎంత అంటే, ఒక్కటి గాదు 5 పంచభిః అంచితః 5 ఇంద్రియాలకు 5 రకాల తన్మాత్రలు కావాల్సిందే. ఎప్పుడు చూసినా మనిషికి ఏదో మన తుమ్మెదకు మిగిలినవన్నీ పట్టించుకోకపోవచ్చు తుమ్మెద. గంధపు వాసన అది మకరందం వాసనకి వెళ్ళి, ఆ పూలలోని మకరందానికున్న వాసనలకి ఆశపడి అటువైపు వెళ్ళి అది, ఆ తర్వాత మళ్ళీ ఇవతలికి రాలేక దానికే తగులుకుని అక్కడే మరణించే అవకాశం ఉంటుంది. తుమ్మెదలన్నీ ఆ పువ్వుల వెంటపడి జిమ్మని వెళ్ళి ఆ పూల వాసనకి అక్కడ తగులుకుని ఉండి నశించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రకంగా పంచ తన్మాత్రలకి లోబపడి ఒక్కొక్క ఇంద్రియం పాపం. ఇక్కడ చెప్పుకున్న ఈ ప్రాణులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంద్రియంతోటే కష్టమున్నది. మన తుమ్మెద అసలిందాక చెప్పుకున్నట్టు ఇక్కడ భృంగము గంధానికే కాదు, తేనెలకు గూడా 2 ఉంటాయి పాపం దానికి. ఒక్కొక్కటి గాదు. భృంగానికి 2 ఉంటాయి. ఆలోచిస్తుంటే నాకేమనిపిస్తుందంటే, తుమ్మెదకి ఒకవైపు రుచి కావాలి, ఒకవైపు పరిమళభరితమైన రుచి కావాలి. ఏదో ఒక రుచి కాదు. మంచి సువాసనలతో ఉన్న చక్కటి రుచి కావాలి అని అది ఆ పద్మాల్లోకో వాటికో వెళ్ళి అనవసరంగా చిక్కుకుని మరణిస్తుంది. పోనీ చేపనుకోండి దానికి ఒక్కటే ఒకటి తిండి మీద ఆశ. దాంతో పోయి అనవసరంగా గేలానికి తగులుకుని మరణిస్తుంది. దానికి శబ్దాలు వినపడవు, దానికి వాసనలు తెలియవు, దానికి రూపాలు కనపడవు, అది పట్టించుకోదు. దానికి తిండి మీద ఆశ. మన పతంగం మిడతకు అదిగో ఆ రూపం చూసి ఆశపడి వెళ్తుంది. మన ఏనుగు స్పర్శ అని చెప్తున్నారు. మన లేడికి శబ్దం పైన ఆశ. ఒక్కటో, రెండో ఇంద్రియాలు ఇట్లా ఆశపడితేనే ఈ జీవులకి ఇంత అనర్థం కలుగుతుంటే, మనిషికి అన్ని ఇంద్రియాలతో అన్నీ అనుభవించాలి అన్న దురాశ ఎంతగా ఉంటుంది. ఇంక వాడి గురించి చెప్పవలసిందేముంది కిమ్. వాడు ఆ పంచత్వాన్ని ఎప్పుడూ మృతత్వాన్ని పొందుతూనే ఉంటాడు వాడింకా. ఆ మృతత్వంలో నుంచి, మరణంలో నుంచి బయటపడడం, మోక్షం అన్నది ఉండనే ఉండదు. ఎట్లా ఉంటుంది? ఏదో ఒక్కటో, రెండో ఇంద్రియాలకి ఆశపడి ఏవో పరిగెత్తిన జంతువులు అట్లా చచ్చిపోతూ ఉంటే, 5 ఇంద్రియాలకి ఉన్న 5 రకాల పదార్థాలు కావాలి. ఒకటేసారి గావాలి, అన్నీ గావాలి. చక్కటి మంచి వాసనలతో ఉన్న మంచి రుచికరమైన, కంటికి ఇంపైన, చక్కగా చేతికి కొంచెం గోరువెచ్చగా అట్లా తాకుతూ ఉన్న, అదో వేడి నూనెలో వేస్తుంటే చిటపటా శబ్దాలొస్తూ ఉన్న భోజనం కావాలి అని ఉన్నదనుకోండి. ఇంక మొత్తం అన్ని ఇంద్రియాలు తగులుకున్నాయి దానికి.
మొత్తం అన్ని ఇంద్రియాలు తగులుకుంటే, ఏ ఇంద్రియాన్ని వాడు అందులో నుంచి బయటికి తీయలేకపోతే, వాడింక గ్యారంటీగా మరణం పొందుతాడు. ఇంక అనుమానం లేదు, మోక్షం లేదు వాడికని తెలుస్తూనే ఉన్నది గదా! అంత జాగ్రత్తగా ఉండవలసింది పోయి, అంత అజాగ్రత్తగా ఉంటే ఎట్లా? అని మన గురువుగారిక్కడ చెప్తూ వస్తూ ఉన్నారు. అందుకని విహారాలు లేవు, ఆహారాలు లేవు. ఏవైనా సరే మోహాలు కలిగిస్తాయి. ఇటువంటి మహా మోహమన్న అగ్నిలో పడి మగ్నుడై ఆత్మను పోగొట్టుకుని, అజ్ఞానంతో అనాత్మల్లో అసత్ ధర్మాలన్నీ చేస్తూ నశించిపోతాడు. కాబట్టి ధర్మమేంటో తెలుసుకో ధర్మరాజా! ధర్మం అంటే ఏంటో అర్థం చేసుకో యుధిష్ఠిరా! అర్థకామాలు నాకు లేవు. నేను ధర్మాన్నే ఆచరిస్తున్నానంటున్నావు గానీ, ఆ ధర్మం కూడా ఎటువంటి ధర్మమో చూసుకున్నావా? నేను, నా వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు అని నువ్వు అనుకుంటూ ఉన్నవన్నీ కూడా మమత్వంతో కూడి ఉన్నవే. నేను అన్నావంటే అహంకారంతో కూడి ఉంటావు. అహంకార మమకారాలు రజో తమో గుణ పూరితాలు. అటువంటి కర్మలు నువ్వు ఎంత ధర్మంగా చేసినా గూడా, నీ ఇంద్రియాలు వాటి వెంట మనస్సు ఆ ఇంద్రియ విషయాల్లో పడి తగులుకుని నశించిపోతాయి. నువ్వు నశించిపోతావు. నువ్వు పతనమైపోతావు చూసుకో. పతనమైపోవడం అంటే ఏమి? మాటి మాటికి ఏవేవో జన్మల్లో మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు. అదే పనిగా చక్రంలాగా గిరగిరా గిరగిరా చావులో నుంచి పుట్టుకలోకి, జన్మలో నుంచి మరణంలోకి, జన్మలో నుంచి మరణంలోకి, చావు నుంచి పుట్టుకకి పరిభ్రమిస్తూనే ఉంటావు. బయటపడలేవు అని చెప్తూ ఉన్నారు. ఎటువంటి జన్మలంటే ఏవైనా కావచ్చు. బ్రహ్మ దగ్గర నుంచి చెట్టు దాకా ఏ జన్మైనా సరే జన్మే. నీ ఇంద్రియాలు ఆహ్వానిస్తూ ఉంటే, పిలుస్తూ ఉంటే నువ్వు గూడా మైమరచిపోయి ఏదో తుమ్మెదలాగానో, ఏదో మిడతలాగానో, ఏదో ఏనుగులాగానో, జింకలాగానో, చేపలాగానో పోయి తగులుకుంటావు. ఏదో నువ్వు చేపలాగా తగులుకున్నావనుకో అప్పుడేం చేస్తావు? ఏదైనా పుట్టొచ్చు నువ్వు గదా! నువ్వు జలే, భువి, ఆకాశే ఎక్కడైనా పుట్టొచ్చు. నువ్వు ఆకాస్త చేపగా పుట్టావనుకో, ఒక్క ఇంద్రియంతో కూడా తగులుకుని ఉంటావు గాబట్టి, ఆ ఇంద్రియం యొక్క లోభితనంతో కూడి ఉంటావు గాబట్టి, ఎప్పుడు నువ్వు ఆ చేపగా చస్తూనే ఉంటావు గ్యారంటీ. ఒకవేళ నువ్వు ఆకాశంలో ఎగురుతూ ఉన్న భ్రమరంలాగా పుట్టావనుకో, నో ప్రాబ్లమ్ ఇంతే విషయం. అదిగో సువాసనలకి ఆశపడి వెళ్ళిపోతావు, నశించిపోతావు. నువ్వేదో ఏనుగులాగా పుట్టావనుకో, స్పర్శలకు ఆశపడతావు, చచ్చిపోతావు. జింకవనుకో, ఏదో శబ్దాలకు ఆశపడతావు, చచ్చిపోతావు. కాస్త భూమి మీద మనిషిగానే పుట్టావనుకో, అన్నిటికి ఆశపడతావు, చచ్చిపోతావు. సో, నువ్వు జింకగా పుట్టావా, లేడిగా పుట్టావా, పాముగా పుట్టావా, పక్షిగా పుట్టావా, మనిషిగా పుట్టావా గాదు. ఎట్లా పుట్టినా సరే కామన్ ఫ్యాక్టర్ చచ్చిపోతావు. తెలుస్తున్నదా? నువ్వు చేపగా పుడితే రుచికి ఆశపడి చచ్చిపోతావు. నువ్వు ఏనుగుగా పుడితే స్పర్శకి ఆశపడి చచ్చిపోతావు. నువ్వు తుమ్మెదగా పుడితే సువాసనలకు ఆశపడి చచ్చిపోతావు. మనిషిగా పుడితే అన్నిటికి ఆశపడి చచ్చిపోతావు. చచ్చిపోతావు. చచ్చిపోవడం కామన్ నీకు. అటువంటి బ్రతుకా? అదొక బ్రతికేనా? కాబట్టి ఆలోచన చేసుకో యుధిష్ఠిరా! అబుధానాం గతిః తు ఏషా బుధానామపి మే శృణు. ఒక మాట చెప్తున్నాను విను. ఇంతవరకు నీకేం చెప్పానో అబుద్ధులుంటారు. అజ్ఞానులు. అటువంటి వాళ్ళ గతి ఏషా ఇట్లా ఉంటుంది. వాళ్ళ గతేమి చచ్చిపోవడమే వాళ్ళ గతి. మాటి మాటికి ఏదో ఒక ఇంద్రియము గురించిన బలహీనతతో, లాలసతో ఉంటారు. దాన్ని తప్పించుకోలేక, దానికి తగులుకుని నశించిపోతారు. అబుద్ధులు. ఇంకా బుధానాం మే శృణు. బుధుల యొక్క గతి ఎట్లా ఉంటుందో చెప్తాను విను అని చెప్తున్నారు. అయితే అందమైన విషయం ఏమి అంటే, ఇక్కడ ఆయన మొదలుపెడుతూ 63 శ్లోకంలో శిశ్నోదర కృతే వాడి కడుపుకు, వాడి దేహ సంబంధీకులకు, వాడి చుట్టూ ఉన్న వాళ్లకు కూటి కోసము, ఉదర పోషణార్థము
ఏవో కర్మలు చేస్తూ ఉంటాడు. బహువిగసం కరోతి ఓహో! తింటూనే ఉంటాడు మనవాడు. మోహాలతో, రాగాలతో సమ్యక్‌గా ఆక్రమించబడి ఉంటాడు. ఇంద్రియార్థాలు, ఇంద్రియాల యొక్క అర్థాలేవున్నాయో పదార్థాలు వాటి వశమై బయట పడలేకుండా ఉంటాడు అని ఈయన విగసము మంచిది గదండీ! అంటే విగసం మంచిది కాదండి అని చెప్తూ, కాబట్టి మామూలు వాళ్ళు ఆలోచన లేదు, విచారణ లేదు, ఆచరణ లేదు. అటువంటి వాళ్ళ సంగతైతే చెప్పడానికి లేదు. చదువుకున్న వాళ్ళుంటారు. ఎవరైతే బుద్ధ్యమానోపి నరహ చదువుకున్నవాడు, అసలు చదువుకోలేదు వాడు, శాస్త్ర జ్ఞానం లేదు, తెలివితేటలు లేవంటే, వాడి పరిస్థితే ఇట్లా ఉంటుంది అంటే, చదువుకున్న వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? బుద్ధ్యమానోపి తెలుసు వాడికి తెలియదా? తెలుసు. నశించిపోతానిట్లా. ఒక్క ఇంద్రియమో, రెండింద్రియాలో బలహీనంగా ఉంటే అటువంటి అల్ప జీవులే నశించిపోతూ ఉంటే, 5 ఇంద్రియాలతో బలహీనంగా ఉన్న నేనేమైపోతాను అని వాడికి తెలియదా? తెలుసు. వాడు నశించిపోతాడని వాడికి తెలుసు. ఇప్పుడు కొత్తగా వినట్లేదు. ఎక్కడ చూస్తే అక్కడ ఇదే విషయం చెప్తారు. అయినా సరే మూర్ఖుడు వాడు. వాడి ఇంద్రియాలన్న గుర్రాలను వాడు సారథిగా నిలపడం ప్రయత్నపూర్వకంగా చేయకపోవడం వల్ల నశించిపోతాడు అని చెప్తూ బుద్ధ్యమానహాపి అని మొదలుపెట్టి ఇదంతా చెప్తూ వచ్చారు. ఇంద్రియాల్లో తగులుకుంటే మనసు కలుగుతుంది. దానివల్ల కోరికలు కలుగుతాయి. కోరికల వల్ల లోభితనము. అందుకని అర్థం కావాలి, ఏవో పదార్థాలు కావాలని మగ్నులై వాళ్ళు నశించిపోతారు. ఏవేవో జన్మలు పొందుతూ ఉంటారు. ఏదో ఒక జన్మ, ఏ జన్మైనా సరే మరణం గ్యారంటీ. ఆ రకంగా ఉంటారు అని చెప్పి, అబుధానాం గతిహి ఏషా అని చెప్పారు. బుద్ధి లేని వాళ్ళ గతి ఇట్లా ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ మొదలుపెడుతూ 63లో బుద్ధ్యమానః అన్నారు కదా! అంటే అంటారు. ఇక్కడ మొదలుపెడుతూ చదువుకున్నవాడే కానీ అని స్టార్ట్ చేశారు. ఇక్కడికొచ్చేసరికి చదువుకున్నవాడే చదువుంది ఏం ఉపయోగము? ఆచరణ లేదు వాడికి, విచారణ లేదు. చదువుకున్నాడు. బుద్ధ్యమానోపి పాపం నరః. చదువుకున్నా గూడా చదువుకున్న దాన్ని విచారించడము లేదు. విచారించి జాగ్రత్తగా దాన్ని ఆచరించడము లేదు అంటే, ఇంక వాడు గూడా వాడు చదువు ఉండేం ఉపయోగము దండగా. వాడు గూడా చదువు లేని తెలివి తక్కువ వాడితో పాటే సమానము. వాడు గూడా అబుద్ధుడే అని జెప్పారు. చదువున్నవాడు, బుద్ధి కలిగిన వాడు అనుకుందాము. కానీ ఆ బుద్ధి కలిగిన వాడు విచారణ లేకుండా, ఆచరణ లేకుండా ఉన్నాడంటే వాడు గూడా బుద్ధి లేనివాడే అని వాళ్ళని, వీళ్ళని మొత్తాన్ని కలిపి ఒక్కటే కుప్ప జేశారు మన గురువుగారు. ఇంకా బుధులు అంటే బుద్ధి కలిగిన వాళ్ళు. చదువుకున్న దాన్ని బుద్ధి పెట్టి విచారణ చేసి, దాన్ని ఆచరణలో పెట్టి అంటే ఈ 5 ఇంద్రియాలు 5 ఇంద్రియ అర్థాల్లో పోయి తగులుకుంటూ ఉంటే, వాటిని వెనక్కి తీయడం ఎట్లా అని జాగ్రత్తగా విచారణ చేసి, ఆ తర్వాత అంత శ్రద్ధతో ఆచరిస్తూ ఉన్నవాడు నెమ్మదిగా ఎట్లా విత్‌డ్రా చేస్తాడో, కూర్మానీవ అంగాని అని చూపించారు మన వ్యాసుల వారే భగవద్గీతలో. రెండో అధ్యాయంలో ఆ 5 ఇంద్రియాలని ఒక తాబేలు దాని 5 అవయవాల్ని ఎట్లా అపాయం కలుగుతుంది, ప్రమాదం కలుగుతుందంటే లోపలికి విత్‌డ్రా చేస్తుందో, అట్లా తెలివి గలిగిన వాడు స్థితప్రజ్ఞుడు, స్థితధీహి 5 ఇంద్రియాల్ని వెనక్కు అట్లా విచారణతో, మౌనంతో వెనక్కి తీస్తాడు అని చెప్తూ వచ్చారు. ఆ రకంగా ఎవరు తీయగలుగుతూ ఉన్నారో, కూర్మాని ఇవ అంగాని అని అక్కడ చెప్పినట్టు, ఒక్కొక్క ఇంద్రియాన్ని వెనక్కి ఎట్లా లాక్కోగలుగుతున్నాడో లోపలికి, ఆ విధంగా చేయగలిగిన వాడు స్థితధీహి. వాడి బుద్ధి నిలకడగా ఉన్నది. వాడు బుధుడు. బుద్ధి కలిగిన వాడు. ఇక్కడ చెప్పినట్టు 5 గుర్రాలు పట్టుకుని ఈడ్చుకుని పోతూ ఉంటే, గుడ్లు అప్పగించి చూస్తూ ఉండడం గాదు. విచారణతో, ఆచరణతో వాటిని వెనక్కి తీసుకొని తన వశంలో పెట్టుకున్నవాడు, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు అని చెప్తూ ఉన్నారు.
అస్సలు చదువు లేని వాళ్ళ గురించి చెప్పడానికి గూడా లేదు. శాస్త్ర జ్ఞానం ఉన్నది గాని విచారణ, ఆచరణ లేదు అంటే వాళ్ళు గూడా అజ్ఞానులే, అబుద్ధులే అని చెప్తూ ఉన్నారు. ఆత్మోద్ధరణకు ఉపయోగపడని బుద్ధి ఉండి ఒకటే, ఊడినా ఒకటే. అటువంటి బుద్ధి ఉండి లేనట్టే అని చెప్తూ, ఏ ధర్మే శ్రేయసి రతాః విమోక్షరతయః జనాః. బుధులు అంటే బుద్ధి గలిగిన వాళ్ళు ఎవరు? మే శృణు, నేను చెప్తాను విను. ఎవరైతే ధర్మే, ధర్మము అంటే ఆత్మ ధర్మము, నిశ్రేయసము, మోక్షము, అటువంటి శ్రేయస్సు గురించిన రతి కలిగిన వాళ్ళెవరున్నారో, మోక్ష కాంక్ష ఉన్న వాళ్ళెవరున్నారో, మోక్ష రతి కలిగిన వాళ్ళు, ముముక్ష కలిగిన వాళ్ళెవరున్నారో, అటువంటి జనులు బుధులు. అంతేగాని ఇంద్రియ సుఖాల కోసం జారిపోతూ కూడా తెలుసుకోలేని వాళ్ళు అబుద్ధులు అని చెప్పారు. యత్ ఇదం వేదవచనం కురు కర్మ త్యజ ఇతి చ. వేదవచనం ఇట్లా ఉంటుంది. వేదము అది చెప్పేది అది చెప్తుంది. వినేవాడికి వాడికి అర్థమైనట్టు వినిపిస్తూ ఉంటుంది. వాడి గుణాన్ని బట్టి, వాడి బుద్ధిని బట్టి వాడికి వేదవాక్కు తెలుస్తూ ఉంటుంది. వేదం ఏం చెప్తుంది? కురు కర్మ అంటుంది. కర్మలు చెయ్యి అంటుంది. అట్లానే కర్మ త్యజ ఇతి చ. కర్మ వదిలిపెట్టు అని కూడా చెప్తుంది. వేదము కర్మ చెయ్యి అంటుంది, కర్మ వదిలిపెట్టు అంటుంది. కర్మ చెయ్యాలా? కర్మ వదిలిపెట్టాలా? వేదము కర్మకాండ భాగంలో కర్మలు చెయ్యి, కర్మలు చెయ్యి, కర్మలు చెయ్యి అంటుంది. యజ్ఞాలు చెయ్యి, దానాలు చెయ్యి, తపస్సులు చెయ్యి, హోమాలు చెయ్యి అంటుంది. ఉపనిషద్ భాగంలో వదిలిపెట్టు, వదిలిపెట్టు, వదిలిపెట్టు అని చెప్తుంది. వదిలిపెట్టాలా? పట్టుకోవాలా? ఇంతకీ కర్మల్ని చెయ్యాలా? మానుకోవాలా? అంటే నీ బుద్ధి ఎక్కడున్నదో దాన్ని బట్టి నీకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ వేదవచనము అన్వయం చేస్తూ ఉన్న సమయంలో నీ బుద్ధి కర్మనిష్టలో ఉన్నది అంటే, కర్మలు చెయ్యమన్నది వేదము కాబట్టి కర్మలు చేసి తీరవలసిందే. అయితే త్యజ అని గూడా అన్నది గాబట్టి, కర్మలు చెయ్యడానికి అడ్డమొచ్చే జ్ఞానమైనా సరే వదిలిపెట్టొచ్చు. లేదా జ్ఞానం వదిలిపెట్టడానికి వీల్లేదంటుంది గాబట్టి, కర్మలతో పాటు జ్ఞానాన్ని పట్టుకుంటే, జ్ఞానం ఉన్నంత వరకు కర్మల్లో ప్రతిఫలాపేక్ష ఉంటే జ్ఞానం ఒప్పుకోదు గాబట్టి, సకామ కర్మలు మాత్రం త్యజ అని చెప్తున్నది అని ఈ రకంగా రకరకాలుగా దానికి అన్వయం ఉంటుంది. ఒకవేళ అదే వేదవచనం చదువుతూ ఉన్న వాడి బుద్ధి జ్ఞాననిష్టలో ఉన్నది అంటే, కురు కర్మ చెయ్యి కర్మలు. కానీ ఎందుకు? ఆ కర్మల్ని వదిలిపెట్టడం కోసం, పూర్తిగా కర్మ సన్యాసం చెయ్యడం కోసము నువ్వు కర్మలను యోగంగా చెయ్యి అని చెప్తూ ఉన్నది అని వీడికి అర్థమవుతూ ఉంటుంది. తస్మాత్ కాబట్టి ధర్మాన్ ఇమాన్ సర్వాన్ అభిమానాత్ సమాచరేత్. ఇమాన్ సర్వాన్ ధర్మాన్, ఈ ధర్మాలన్నింటినీ గూడా చెయ్యి అన్నది, నువ్వు కర్మాధికారివై ఉన్నావు కాబట్టి చెయ్యి. ఎట్లా కానీ చేయడమో, సమాచరించడమో, సమ్యక్‌గా కర్మలు ఆచరించడం ఎట్లా అంటే, నా అభిమానాత్, నేను చేస్తున్నాను అన్న కర్మాభిమానం లేకుండా చెయ్యి. కర్మాభిమానం బెట్టుకుని, నేనండి గృహస్థునండి కాబట్టండి, నేను మరి ఇవన్నీ చెయ్యాలి గదండీ! ఇది నా ధర్మం గదండీ! నా కర్తవ్యం గదండీ! మన శాస్త్రాలన్నీ చెప్పాయి గదండీ! అందుకని చేస్తూ ఉన్నాను అండి అని, ఆ కర్మల పైన అభిమానం పెట్టుకుని, ఆ కర్మలతో అభిమానం బెట్టుకుని కర్మలు చెయ్యకు. ఆ విధమైన కర్మలు వదిలిపెట్టేయి. కర్మలతో సంగం బెట్టుకుని కర్మాధికారివై, కర్మల పైన అభిమానంతో కర్మలు చెయ్యకు. త్యజ వదిలిపెట్టు. అయితే ఏ విధంగా కర్మలు కురు అని చెప్తూ ఉన్నది మన వేదము? అభిమానం లేకుండా, కర్మాభిమానం లేకుండా, నేను చేస్తున్నాను అన్న అభిమానం లేకుండా, కేవలం నువ్వు ధర్మం అనుకుని కర్మలు చేస్తూ పో అని చెప్పింది. తెలుస్తున్నదా? అది కురు కర్మ అంటుంది, త్యజ కర్మ అంటుంది. కురు కర్మ అంటుంది, త్యజ కర్మ అంటుంది. మరి నేనేం చెయ్యాలి అంటే, కర్మలతో అభిమానం పెట్టుకోకుండా చెయ్యి. చేస్తూ ఉన్న కర్మల్ని కేవలం అభిమాన రాహిత్యంతో, అహంకార మమకారాలు లేకుండా
కేవలం ధర్మంగా చెయ్యి అని చెప్తూ ఉన్నది. అది ధర్మం. ఆ విధంగానే ధర్మానిమాన్ సర్వాన్ నీ కర్మలన్నింటినీ ధర్మంగా చేయడం ఎట్లా అంటే, కర్మాభిమానం వదిలిపెట్టి, ఇది నా కర్మ, నేను చేస్తున్నాను కాబట్టి జరుగుతుంది, లేతే జరగదు. దీనివల్ల నాకేదో వస్తుంది, రాదు అనుకుంటూ ఇన్ని కనెక్షన్స్ సంఘాలు పెట్టుకోకుండా చేస్తే, అది ధర్మము తెలుస్తున్నదా? యుధిష్ఠిరా తెలుసుకుని చెయ్యి అని చెప్తూ ఉన్నారు. ఇంకా ధర్మాలేంటో చెప్తాను పట్టు. స్థూలంగా చెప్తాను. సూక్ష్మంగా నువ్వు ఆలోచన చేసుకో. ఇజ్య, అధ్యయన, దానాని, తపః ఈ 4 ఒక గ్రూప్, ఒక సెట్. సత్యం, క్షమ, దమః, అలోభః ఈ 4 ఇంకొక గ్రూప్, ఇంకొక సెట్. ఇతి అయం మార్గః ధర్మస్య అష్టవిధః స్మృతః. ధర్మం యొక్క మార్గము, ధర్మ మార్గము ఈ 8 విధాలుగా ఉంటుంది అని చెప్తారు. అందులో తత్ర పూర్వః చతుర్వర్గః పితృయానపథే స్థితః కర్తవ్యమితి యత్ కార్యం న అభిమానాత్ సమాచరేత్. తత్ర ఇందులో ఈ పైన చెప్పిన 8లో పూర్వః చతుర్వర్గః ముందున్న 4 ఇజ్జ అంటే యజ్ఞాలు చేయడం, అధ్యయనం స్వాధ్యాయం చేయడం, దానాలు చేయడము, తపస్సు చేయడము. ఈ 4 చేయడాలేవున్నాయో ఈ 4 కూడా ఎట్లా చెయ్యాలి? యత్ కార్యం కర్తవ్యం ఇది నా కర్తవ్యం అనుకోని చెయ్యి. నేను చేస్తున్నాను అన్న అభిమానమూ లేదు. నేను చేయకపోతే కాదు అన్న అహంకారమూ లేదు. నా అభిమానాత్ అభిమానం లేకుండా, కర్మతో అభిమానం పెట్టుకోకుండా సమాచరేత్ చక్కగా చేసావనుకో. అటువంటి ఈ కర్మలు మళ్ళీ యజ్ఞం చేస్తూ ఆపసోపాలు పడుతూ బహుళాయాసంతో ఏదో వస్తుంది అని ఆశించి అందరూ చూస్తారు, మెచ్చుకుంటారు అని కోరుకుని చేస్తే మళ్ళీ పని చేయదు. స్వాధ్యాయం చేస్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ నా కర్తవ్యం అని నువ్వు స్వాధ్యాయం చెయ్యి. నాకు దీనివల్ల జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది అని ఆశిస్తూ ఎవరైనా మెచ్చుకుంటారని, గొప్పగా పొగుడుతారని కోరుకుంటూ గాదు. కర్తవ్యం ఇది నా కార్యం అనుకో, చదువుకో కూర్చో. దానం చెయ్యమని చెప్పింది అంటే, నేను ఈ దానం చేశానంటే నాకు ఇంకేంటో వస్తుంది. ఇదిగో ఇవి దానం చేశానంటే నాకు పిల్లలు పుడతారు, ఆ దానం చేస్తే ఉద్యోగాలొస్తాయి, ఈ దానం చేస్తే ఉత్తమ లోకాలొస్తాయని ఏవో కోరికలతో వాటితో గాదు. కేవలం కర్తవ్యం అనుకోని చెయ్యి. కేవలం కర్తవ్యం అండి, నేను చాలా గొప్పగా దానాలు చేశానండి అని మళ్ళీ అహంకారంతో గాదు. ఏమాత్రం కర్మతో సంగం లేకుండా, కర్మాభిమానం లేకుండా దానము కర్తవ్యం అనుకోని చెయ్యి. నీ దగ్గరున్నది అందరితో పంచుకో. అట్లానే తపస్సు. తపస్సు గూడా కర్తవ్యం అనుకోని తపించడం చేసావనుకో. ఈ 4 కేవలం కర్తవ్యం అనుకుని అభిమాన రాహిత్యంతోటి చేశావంటే, వీటి వల్ల ఈ 4 వల్ల తత్ర పూర్వః చతుర్వర్గః దీనివల్ల పితృయాన పథే స్థితః ఈ 4 పితృయాన పథంలో, కర్మ మార్గంలో ఏవైతే మళ్ళీ మళ్ళీ లోకాలొస్తాయి కానీ ఊర్ధ్వగతులు కలుగుతాయి అవి అని చెప్తారు. దక్షిణ మార్గం ఇది. అటువంటి మార్గంలో నిలబడి ఉన్నదిది. ఈ వర్గము. యజ్ఞాలు చెయ్యి, నువ్వు స్వాధ్యాయాలు చెయ్యి, దానాలు చెయ్యి, తపస్సులు చెయ్యి. ఇవన్నీ గూడా దక్షిణ మార్గంలో ఉంటాయి, కర్మ మార్గంలో ఉంటాయి, కర్మనిష్టలో. దాన్ని పితృయానం అని పిలుస్తారు. తర్వాత 4 ఉన్నాయి గదా! సత్యం, క్షమ, దమము, అలోభము. సత్యము, సత్ గురించి మాత్రమే ఆలోచన చెయ్యాలి. సత్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండాలి. అసత్తు గురించిన ఆలోచనలు, అసత్తు గురించిన కర్మలు తగ్గించుకుంటూ పోవాలి. అసత్ ప్రపంచంతో సంభాషణ మొదలైన వ్యవహారాలు గూడా తగ్గించాలి. ఆ విధంగా ఉంటే దాని పేరు సత్యం. క్షమ తట్టుకోవడము, ద్వంద్వాలని సహించడము క్షమ. నాకిష్టము, నాకిష్టం లేదు, నాకు మంచిది, నాకు మంచిది గాదు, నావాడు, నావాడు కాదు, నాకు పుణ్యము, నాకు పాపము, నాకు సుఖము, నాకు దుఃఖము, నాకు చలి, నాకు వేడి
అని ఈ రకంగా ఏ ద్వంద్వాలు గూడా పట్టించుకోకుండా అన్నీ సమం చేస్తే దానికి పేరు క్షమం. ఆ తర్వాత దమము. ఇంద్రియాలు పట్టపగ్గాలు లేకుండా ఇంద్రియార్థాలు, పదార్థాల వెంట బడిపోతూ ఉంటే, వాటిని విచారణతో వెనక్కి తిప్పడము దమము. అలోభము, ధనం గురించిన ఆలోచన లేకపోవడము. మరి రేపటికెట్లానండి? మరి ఉండాలి గదండీ! ధర్మంగా కర్మలు చేయాలి అంటే డబ్బులుండాలి గదండీ! అని ఇట్లాంటి ఆలోచనలన్నీ లేకుండా ఉండడము అలోభము. ఈ రకంగా ఎవరైనా చేయగలిగితే సత్యం, క్షమ, దమం, అలోభం ఆచరించగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే ఉత్తరః దేవయానః తు సద్భిః ఆచరితః సదా అవుతుందది. ఈ తర్వాత ఉన్న 4 సత్యం, క్షమ, దమ, అలోభాలు 4 గూడా ఉత్తర మార్గము, ఉత్తరించిపోయే మార్గము, దాటిపోయే మార్గము. దేవ మార్గమని జెప్తారు. దేవయానమని జెప్తారు. ఇది సదా ఎల్లప్పుడూ సత్పురుషుల చేత ఆచరించబడుతూ ఉన్న మార్గము. ఇప్పుడు నువ్వు అటు ఇటు గాకుండా ఉన్నావు గాబట్టి, నువ్వొకవైపు కర్మాధికారివి, ఒకవైపు ముముక్షువు గాబట్టి, ధర్మం కావాలని కోరుకుంటున్నావు గాబట్టి, ఈ 8 చేయవలసి వస్తుంది. అష్టాంగేన ఏవ మార్గేణ విశుద్ధాత్మ సమాచరేత్. దీన్ని అష్టాంగ యోగ మార్గం అని పిలుస్తారు. వీటిని జాగ్రత్తగా నువ్వు ఆచరిస్తూ వెళ్తే ఏం జరుగుతుంది? నీకు విశుద్ధాత్మ అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. ఇవి చేస్తే ఏమి లాభము? చిత్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి వీటిని నువ్వు అభిమానం లేకుండా నేను చేస్తున్నాను అన్న అహంకారం లేకుండా చేస్తే నీకు ఇంతటి ఉపకారం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఎట్లా చెయ్యాలి? అభిమానం లేకుండా కర్మలు ఎట్లా చెయ్యాలి అంటే, ఈ 8 విధాలుగా చెయ్యాలి. మళ్ళీ ఇంకొక అష్టాంగ యోగం. 8 విధాలుగా ఎట్లా చెయ్యాలి? సమ్యక్ సంకల్ప సంబంధాత్, సమ్యక్ చ ఇంద్రియ నిగ్రహాత్, సమ్యక్ వ్రత విశేషాత్ చ, సమ్యక్ చ గురు సేవనాత్, సమ్యక్ ఆహార యోగాత్ చ, సమ్యక్ చ అధ్యయన ఆగమాత్, సమ్యక్ కర్మోపసన్యాసాత్, సమ్యక్ చిత్త నిరోధనాత్. సమ్యక్‌గా చెయ్యాలి. ఇది చెయ్యమంటే కొంచెం కొంచెం అల్పంగా అప్పుడప్పుడు చెయ్యడం గాదు. నిరంతరము చెయ్యాలి. అందులో స్థిరంగా నిలబడ్డంత వరకు చెయ్యాలి. ఎడతెరిపి లేకుండా, ఆగకుండా ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. శాంతం చెయ్యాలి. కొంచెం కొంచెం గాదు. ఎల్లప్పుడూ చెయ్యాలి. శాంతము చెయ్యాలి. ఎట్లా అంటే సత్యం ఆచరించమని చెప్పారు. సత్యం ఆచరించమంటే అబద్ధం చెప్పొద్దు అని అర్థం చూసుకుందాము. ఇందాక ఒక అర్థం చెప్పుకున్నాము. సత్యం అంటే ఎటువంటిది? సత్ గురించే ఆలోచన చేస్తూ ఉండాలి. అదే మాట్లాడాలి. దాని గురించే చేష్టలుండాలి. అది సత్యం. అయితే ఇప్పుడు ఇంకొకటి జనరల్‌గా ప్రపంచంలో రూఢి అర్థంలోనే చూద్దాం. సత్యం అంటే నిజమే మాట్లాడాలి అనుకుందాము. ఈ సత్యం మాట్లాడాలి అంటే ఎంతవరకు సమ్యక్‌గా చెయ్యాలి. పరాచకానికి, పరిహాసానికి, వేళాకోళానికి గూడా అబద్ధం ఆడడానికి వీల్లేదు అని మనకు మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఆటల్లో గూడా ఊరికినే పిల్లలు ఆడుకుంటూ పక్కన వాడితో వాడిని ఏడిపించడం కోసం అబద్ధం చెప్పినా గూడా అది అసత్యమే. అట్లా గూడా చెప్పరాదు అని చెప్తారు. అంతటి సత్యం పాటించాలి. అట్లా చేస్తే అది సమ్యక్‌గా చేయడం. అప్పుడప్పుడు అవసరానికి కొంచెం కొంచెం విషయం మార్చి చెప్పడం అవన్నీ చేస్తే సత్యం పాటించడం గాదు. ఏదో పరాచకానికి, వేళాకోళానికి అప్పుడప్పుడు కొంచెం విషయం మార్చి చెప్తే అది సత్యం పాటించడం గాదు. సత్యం పాటించాలి అని పైనున్న అష్టాంగాల్లో, ఇక్కడున్న అష్టాంగాల్లో ఒక్కటి సత్యం అనుకోండి. దాన్ని ఇక్కడున్న అష్టాంగాలతో కలిపి సాధించాలి అంటే ఎప్పుడు చేయాలి? సమ్యక్ చేయాలి. కంప్లీట్‌గా చేయాలి. అట్లా చేస్తేనే చిత్తశుద్ధి కలిగేది. కొంచెం కొంచెం చేస్తే, అప్పుడప్పుడు చేస్తే
పని చెయ్యదు. సమ్యక్‌గా సంకల్ప సంబంధం ఉండాలి. నువ్వు నిజంగా ధృతిగా సంకల్పించాలి. ఇది నిజంగా నేను చేస్తాను అని కంప్లీట్‌గా నిర్ణయించుకోవాలి. కంప్లీట్‌గా కమిట్ కావాలి. కంప్లీట్ కమిట్మెంట్ లేకుండా అవుతే చూస్తాను, ఏమి అడ్డం రాకపోతే చూస్తాను, అప్పుడప్పుడు చూస్తాను, అవకాశం ఉంటే చూస్తాను అని గాదు. నిజంగా చేస్తాను అని కంప్లీట్‌గా కమిట్ కావాలి. అటువంటి సంకల్పం, సమ్యక్ సంకల్పం ఉండాలి. సమ్యక్ చ ఇంద్రియ నిగ్రహం 5 ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం కూడా ప్రాపంచికమైన పదార్థాలతో తిరుగుతూ ఉంటే కంటికి బయట దృశ్యాలు చూడడం, చెవికి బయట శబ్దాలు వినడం అవన్నీ దానికి లక్షణాలై ఉన్నా గూడా, మనసు వాటికి తగులుకోకుండా నిగ్రహించబడి ఉండాలి. సమ్యక్‌గా ఇంద్రియం మనసన్న ఇంద్రియము నీ వశంలో ఉండాలది. ఇంద్రియాల వశమై ప్రపంచంలో పదార్థాల వెంటబడి పోగూడదు. అట్లా చేస్తే అది పతనమైపోతుంది, నశించిపోతుంది. నీ మనసు కంప్లీట్‌గా నీ చేతిలో ఉండాలి. అప్పుడప్పుడు గాదు. సమ్యక్ వ్రత విశేషం ఇవన్నీ వ్రతంగా చేయాలి. ఇది వ్రతంగా చెయ్యాలి దాన్ని. దాన్ని వ్రతంలాగా ఆచరించాలి. సమ్యక్ గురు సేవనము పెద్దలు దాన్ని ఎట్లా ఆచరించారు, ఇట్లా చెయ్యి అని ఎట్లా చెప్తున్నారో చూసి, వాళ్ళు చెప్తూ ఉన్న దాన్ని సేవించాలి, గ్రహించాలి, కంప్లీట్‌గా అర్థం చేసుకోవాలి. సగం సగం అర్థం చేసుకోవడం గాదు. మన గురువులు మనకు ఇంతగా చెప్తూ ఉన్నదాన్ని కొంచెం కొంచెంగా మనకిష్టం వచ్చినట్టు అప్పుడప్పుడు ఎక్కడెక్కడో మనసు పెట్టుకొని పట్టుకోవడం గాదు. మన గురువులు మనకు చెప్తూ ఉన్నదాన్ని కంప్లీట్‌గా ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ఎట్లా చెప్తున్నారో అట్లా పట్టుకోవాలి. వ్యాసులు వారు ఎట్లా చెప్తున్నారో అట్లా పట్టుకోవాలి. సమ్యక్ ఆహార యోగాత్ చ ఆహారాలు మన ఇంద్రియాలు వాటి వాటి పదార్థాల్లో తిరుగుతూ ఉంటే వాటిని నియోగించాలి. దేహానికి కొన్ని ధర్మాలుంటాయి. ఇంద్రియాలకు కొన్ని ధర్మాలుంటాయి. అవి వాటి వాటి ధర్మాల్ని చేస్తూ ఉంటే వాటి విషయంగా ఆ ఆహారాలు, విహారాల గురించి ఆహారాలన్నీ జ్ఞానేంద్రియాలు చేస్తూ ఉంటాయి. విహారాలన్నీ కర్మేంద్రియాలు చేస్తూ ఉంటాయి. జ్ఞాన కర్మ ఇంద్రియాలు ఏవి చేసినా సరే అది యోగంగా ఉండాలి. అది కంప్లీట్‌గా ఎప్పుడూ యోగంలాగా ఉండాలి. యోగంలాగా ఎట్లుంటుంది? నేను చేస్తున్నానన్న అభిమానం లేకుండా, కర్మాభిమానం లేకుండా చేస్తే అది యోగం అని జెప్పారు గదా! అట్లా చెయ్యాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే అది యోగం. అట్లా చెయ్యాలి. సమ్యక్ చ అధ్యయన ఆగమాత్ అధ్యయనం కూడా సమ్యక్‌గా దానివల్ల జ్ఞానం. అధ్యయనం వల్ల జ్ఞానము కంప్లీట్‌గా కలగాలి. అధ్యయనం ఎట్లా చేయాలి స్వాధ్యాయము? సమ్యక్‌గా చేయాలి. ఎంతవరకు జ్ఞానము కలిగిందాకా చెయ్యాలి. స్వాధ్యాయం చెయ్యమంటే అర్థం తెలియకుండా జ్ఞానం కలగకపోయినా గూడా కేవలం క్రియగా చేస్తే పని చేయదు మళ్ళీ. స్వాధ్యాయము ఆత్మజ్ఞానం గురించే చెప్తూ ఉంటాయి శాస్త్రాలు గాబట్టి, దాన్ని చెప్తూ ఉన్నదాన్ని చెప్తూ ఉన్నట్టు పట్టుకుంటూ ఆ జ్ఞానం కలిగేదాకా చెయ్యాలి సమ్యక్‌గా. సమ్యక్ కర్మ ఉపసన్యాసాత్ కర్మలన్నింటినీ పూర్తిగా సన్యసించేంత వరకు నువ్వు ఈ సాధన చెయ్యాలి. కర్మలను పూర్తిగా సన్యసించేంత వరకు, కర్మలు పూర్తిగా జారిపోయేంత వరకు ఈ సాధన చెయ్యాలి. ఆ తర్వాత అవసరం లేదు. అయితే ఈలోగా మానుకోవడానికి వీల్లేదు. సమ్యక్ చిత్త నిరోధనాత్ చిత్తము నిజంగా నిరోధించబడాలి. నిజంగా మనసు లయమైపోయిందాక. ముందు ఇంతవరకు మనసుని, అంతఃకరణాన్ని తీసుకొనొచ్చి ఇంద్రియాలతో పాటు కలిసి ప్రపంచంలో పడిపోయకుండా, ముందు వెనక్కి తిప్పి తీసుకొనొచ్చి నీ హృదయంలోనే నిలబెడితే, నీ మనస్సుని నీ అదుపులో పెట్టుకుని, నీ వశంలో పెట్టుకుని, నీ హృదయంలోనే నిలబెడితే, ఆ తర్వాత ఇక్కడ చెప్తూ ఉన్నవన్నీ చేస్తూ ఉంటే, అది నశించిపోవాలి. చిత్తము నశించిపోవాలి. అంతఃకరణం అంత శుద్ధిగా తయారవ్వాలి. దీని గురించే ఎట్లా సాధించాలి అని మన అమృత బిందు ఉపనిషత్తు చదువుకుంటూ ఉన్నాము. కంప్లీట్‌గా చిత్త నిరోధం ఎట్లా? అది జరిగిందాకా మనం ఈ సాధన చేసి తీరవలసిందే. ఏవం కర్మాణి కుర్వంతి సంసార విజిగీషవః రాగద్వేష వినిర్ముక్తాః ఐశ్వర్యం దేవతాః గతాః. ఏవం ఈ విధంగా సంసారాన్ని విజిగీష జేతుమిచ్చ దాన్ని దాటిపోవాలి అన్న కోరికతో ఉన్నవాళ్ళు ఇట్లానే ఇక్కడ చెప్పినట్టు చేశారు గూడా కర్మలు. వాళ్ళు రాగద్వేషాలు లేకుండా ఇక్కడ చెప్పింది చెప్పినట్టు చేసిన వాళ్ళు
అటువంటి స్థితిని పొందారు. ఎవరు? దేవతలు కూడా సంసారాన్ని దాటిపోతామని ప్రయత్నం చేసుకున్న వాళ్ళు దేవతలు గూడా ఈ యోగైశ్వర్యాన్ని గతాహ పొందారు. రాగద్వేషాలు లేకుండా కర్మాభిమానం లేకుండా, ఫలాపేక్ష లేకుండా కేవలం ధర్మంగా ఎట్లా చెయ్యాలి అని తెలుసుకుని, సమ్యక్ విచారణతో, చక్కటి ఆచరణతో సాధించిన వాళ్ళు, ఆ యోగైశ్వర్యాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే రుద్రాః, సాధ్యాః తథా ఆదిత్యాః వసవః అథ అశ్వినౌ అపి యోగైశ్వర్యేణ సంయుక్తాః ధారయంతి ప్రజాః ఇమాః. రుద్రులు, సాధ్యులు, ఆదిత్యులు, వసువులు, అష్టావసువులు, అశ్విని దేవతలు, ఈ దేవతలందరూ గూడా చెప్పింది చెప్పినట్టు ఆచరించడం వల్ల, చక్కటి విచారణతో ఆచరించడం వల్ల, ఈ యోగైశ్వర్యంతో కూడిన వాళ్ళై ఈ ప్రజలందరినీ ధరిస్తూ ఉన్నారు. నువ్వు నీ భార్యను, నీ తమ్ముళ్ళను, నీతో వచ్చిన మమ్మల్ని కొంతమందిని భరించడం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈ దేవతలు మొత్తం ప్రజలను ఎట్లా ధరిస్తున్నారనుకున్నావు? ఇదిగో ఇట్లా యోగైశ్వర్యం సాధించారు కాబట్టే, సిద్ధులయ్యారు గాబట్టే. తథా త్వమపి కౌంతేయ శమం ఆస్థాయ పుష్కళం తపసా సిద్ధిమన్విచ్చ యోగ సిద్ధించ భారత. ఓ కౌంతేయ, ఓ భారత, తథా ఇదే విధంగా త్వమప్పి నువ్వు గూడా పుష్కళమైన శమాన్ని మనసును నీ హృదయంలోనే నిలబెట్టి తపస్సుతో ఈ సిద్ధిని అన్వేషించు. ఆ విధంగా ఈ యోగ సిద్ధిని పొందు నువ్వు భారత. పితృమాతృమయీ సిద్ధిః ప్రాప్తా కర్మమయీ తే తపసా సిద్ధిమన్విచ్చ ద్విజానాం భరణాయ వై. నువ్వు ఇంతవరకు ఏం చేసావు? పితృమాతృమయమైన సిద్ధిని, అంటే ఇక్కడ పితృలోకాలేవో వస్తాయని చెప్పారు కదా పితృయాన పదంలో. యజ్ఞాలు, స్వాధ్యాయాలు, దానాలు, తపస్సులు ఇవి చేసి నువ్వు ఇంతవరకు వచ్చావు. దక్షిణ మార్గంలోనే ఉన్నావు, కర్మ మార్గంలో ఉన్నావు, కర్మాధికారివై ఉన్నావు. కర్మమయమైన సిద్ధులేవున్నాయో అటువంటివి నువ్వు సాధించావు. నీ వల్ల అది జరిగింది. ఇప్పుడింక కర్మనిష్టలో నుంచి జ్ఞాననిష్టలోకి వెళ్ళు యుధిష్ఠిరా. తపస్సుతో అంటే జ్ఞానంతో, అదే జ్ఞానము, అదే తపస్సు, అదే ధ్యానము అని చెప్పింది మన అమృత బిందు. అన్ని చోట్ల అట్లానే చెప్తారు. తపస్సు అంటే ఆలోచన, తపస్సు అంటే జ్ఞానము. ఆ తపస్సుతో అంటే జ్ఞానంతో ఆ సిద్ధిని సాధించడం కోసం ఇంక నువ్వు వెతకడం మొదలుపెట్టు, అన్వేషించడం మొదలుపెట్టు. ద్విజానాం భరణాయ వై. ద్విజులను ఎట్లా నేను ధరిస్తాను, వీళ్ళను నేను ఎట్లా భరిస్తాను అని తపస్సుతో ఈ సిద్ధిని అన్వేషించు అని చెప్పారు. సిద్ధాః హి యత్ యత్ ఇచ్చంతి కుర్వతే తత్ అనుగ్రహాత్ తస్మాత్ తపః సమాస్థాయ కురుష్వ ఆత్మ మనోరథం. ఈ విధంగా సిద్ధి సాధిస్తే ఏది కోరుకుంటారో దాని అనుగ్రహంతో అవే పొందుతూ ఉంటారు. తస్మాత్ కాబట్టి తపస్సును పట్టుకో యుధిష్ఠిరా. ఇంక నీ ఆత్మ మనోరథం ఏదున్నదో, నీ ఆత్మ సంకల్పం దాన్ని కురుష్వ చెయ్యి అని చెప్పారు. ఇది మళ్ళీ ఎవరు చదువుతూ ఉన్నారో, ఎవరు వింటూ ఉన్నారో, వాళ్ళ శ్రద్ధను బట్టి, వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ నిష్టను బట్టి వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు ఈ 2 శ్లోకాలు చదివితే వాళ్ళకేమర్థమవుతుంది? ఇంతవరకు కర్మలతో ఏవేవో లోకాలు సాధించాననుకుంటున్నావు గదా! ఇహాలు సాధించాను, పరాలు సాధించాను అనుకుంటున్నావు గదా! ఆ ఇహ పరాలు నీ వల్ల ఈ కర్మల వల్ల సాధించడం పూర్తయింది. కర్మల వల్ల ఎంతవరకు ఇహపరాల వరకే వస్తాయి. అదంతా సాధించం అయిపోయింది. అయితే ఇంకా జ్ఞానంతో కావలసిన ఆత్మసిద్ధేదుందో దానికోసం అన్వేషణ మొదలుపెట్టు. జ్ఞాననిష్టలోకి నువ్వు చేరుకో. ఎందుకు అంటే ద్విజానాం భరణాయ. ఒకవేళ వాళ్ళు కర్మనిష్టలో ఉన్నవాళ్ళు ఇది వింటే ఎట్లా ఉంటుంది? బ్రాహ్మలందరినీ లేదా ద్విజులందరినీ భరించడం అంటే పోషించడం కోసము తపస్సు చెయ్యి నువ్వు. నీకేవో సిద్ధులన్నీ వస్తాయి, యోగ సిద్ధులు, వాటితో మాకు భోజనాలు పెట్టొచ్చు అని వినిపిస్తుంది.
అయితే జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళకి ఇదెట్లా కనిపిస్తుంది? ద్విజానాం భరణాయ, ద్విజన్మ తీసుకున్న వాళ్ళు అంటే జ్ఞానులు. జ్ఞానులను భరించడం కోసం అంటే వాళ్ళు చెప్తూ ఉన్న జ్ఞానాన్ని ధరించడం కోసము తపించు నువ్వు. ద్విజులెవరున్నారో జ్ఞానులు వాళ్ళు చేస్తూ ఉన్న ఉపదేశాన్ని ధరించడం కోసము, నీ బుద్ధిలో నువ్వు దాన్ని ధరించడం కోసము, అవధారణార్థము తప్పించు నువ్వు ఆ సిద్ధిని అందుకోసం సాధించడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉన్నట్టుగా వినిపిస్తుంది. ఎందుకు అంటే పాపం ఈ ద్విజులు మాకు భోజనాలు పెట్టడం కోసం, మాకు అన్నం పెట్టడం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఇంతకు ముందు గూడా చెప్పలేదు వాళ్ళు. మా ప్రయత్నం మేము చేసుకుంటాం. నీ మంచి కోసం నీతో వస్తామని జెప్పారు. నేనే పెడతాను భోజనాలు. నాతో వస్తే నేను పెట్టకుండా ఎట్లా ఉంటాను? నేను గృహస్థుని గదా! నా ధర్మం గదా! అని ఈయనే మాట్లాడాడు. వాళ్ళు అప్పుడే చెప్పని వాళ్ళు, మాకు భోజనం నువ్వు పెట్టు అని అప్పుడే అడగని వాళ్ళు, ఇప్పుడెందుకు అడుగుతారు? ద్విజులను భరించడం కోసం అంటే, మాకు భోజనాలు పెట్టడం కోసం మమ్మల్ని భరించడం, మా పోషణ కోసం నువ్వు ప్రయత్నం చెయ్యని ఎందుకు చెప్తారు? వాళ్ళు అట్లా చెప్పట్లేదు. వాళ్ళు ఒకటే మాట మీదున్నారు. వాళ్ళేం చెప్తున్నారు? మేం చెప్తున్న ఉపదేశాన్ని భరించడం కోసం, నువ్వు ధరించడం కోసము ఎటువంటి తపస్సు కావాలో అటువంటి సిద్ధి కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నారు. కానీ మన యుధిష్ఠిరుడు ఒకవేళ కర్మ మార్గంలో ఉన్నాడు, కర్మాధికారి అయితే మాకు భోజనం పెట్టమని అడుగుతున్నారు అనే అర్థం చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడో చూద్దాము. ఇక్కడ కూడా అంతే. సిద్ధులయ్యారంటే ఏది కావాలంటే అది చేయగలరు. ఎందుకు? ఆత్మసిద్ధి సాధించిన వాళ్ళు ఇంక చెయ్యలేనిది లేదు. వాళ్ళు కావాలంటే చేస్తారు, లేకపోతే మానుకుంటారు. కాబట్టి ఆత్మ మనోరథము, ఆత్మ కావాలి అన్న బుద్ధితో నువ్వు బయలుదేరు అని చెప్తూ ఉన్నారు. మాకు అన్నం పెట్టడం కోసం గాదు. మాకు భోజనాలు ఏర్పాటు చేయడం కోసం నువ్వు ప్రయత్నం చేయని ఎట్లా చెప్తారు వాళ్ళు? చదువుకున్న వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, జ్ఞానులు. వాళ్ళు ఆ మాట చెప్పట్లేదు. నీ మనోసంకల్పము ఆత్మ కావాలి అన్న సంకల్పంతో నువ్వు బయలుదేరు. అది సాధిస్తే ఇంక అన్నీ సాధించినట్టే, పెద్ద విషయమేంటి? అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. మన శౌనకుల వారు, మన గురువుగారు ఆయన చెప్పేది ఆయన చెప్పారు. ముందు ఆయన అర్థకామాలను సిద్ధి చేసుకో అని చెప్పారు. తర్వాత ధర్మం సిద్ధి చేసుకో. ఆత్మ ధర్మమే ధర్మము. అనాత్మ ధర్మాలన్నీ అధర్మాలు అని గూడా జెప్పారు. మన యుధిష్ఠిరుడు ఏం అర్థం చేసుకుంటాడో, ఏమి సాధించడానికి బయలుదేరుతాడో ఏంటో మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.